ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరింతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలలో చెదురుమదురు వర్షాలు పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపారు. మంగళవారం ఉత్తరాంధ్ర కాకినాడ, ఏలూరులో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, జనాలు మాత్రం చెట్ల కింద నిలబడకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మనాథ్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది. ఆదివారం కూడా అనకాపల్లి జిల్లా రావికుమాగతో కడప, వేంపల్లిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో మరోవైపు ఎండలు, ఒకవైపు వానలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు సతమతమవుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంట పొలాలలో వర్షాలతో నీళ్లు ఆరబోయడంతో ఈ యొక్క ముఖ్యంగా మనకు వర్షాలలో తడిచి ధాన్యాలు కూడా నష్టపోతున్నాయని తెలిపారు. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ యొక్క వర్షాలు పడే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో గనక చూస్తే జయశంకర్, భూపాలపల్లి, మలుగు, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, జనగామ, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు, ఉరుములు, మెరుపులు కూడా వచ్చే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక రానున్నటువంటి మరో 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నందున తగిన ప్రాంతాలలో జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాలు పడే సమయంలో ఖచ్చితంగా బయట ఉండకూడదని, ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ ఇప్పుడే ప్రకటించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఇప్పుడే బెల్ సింబల్ పగిలిపోయేలా కొట్టండి. థ్యాంక్ యూ.